హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఆఫ్టర్ అ లాంగ్ టైం మీ ముందుకు ఓ వీడియో రూపంలో రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఎస్ఐఆర్ అంటే ఏంటి, అసలు ఎస్ఐఆర్ ఎందుకు చేస్తారు, లాస్ట్ టైం ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది, అసలు ఎస్ఐఆర్లో ఏమేమి ఉంటాయి, మనం ఏం సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతా ఉన్నాను. ముఖ్యంగా ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో దీని ఫుల్ ఫామ్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ వాట్, అసలు దేన్ని చేయడం జరుగుతుంది అంటే ఎలక్టోరల్స్ అంటే ఓటర్ లిస్టులని ఇక్కడ రివిజన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ముఖ్యంగా ఈ ఓటర్ లిస్ట్ని రివిజన్ చేయడం ఎందుకు జరుగుతుంది అంటే, ఇక్కడ మనము చూసినట్టయితే ఓటర్ లిస్ట్లో మనకు చాలా అప్డేషన్స్ ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోవడం జరుగుతుంది, కొంతమంది చనిపోవడం జరుగుతుంది, కొందరికి రెండు ఓట్లు ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎవరైతే తరచుగా షిఫ్ట్ అవుతూ ఉంటారో వారు ఆ ఓటుని షిఫ్ట్ చేసుకోకుండా అంటే ట్రాన్స్ఫర్ చేసుకోకుండా కొత్త ఓటు అనేది అప్లై చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇక్కడ సిటీలో ఓటు ఉంటుంది, వాళ్ళ విలేజ్లో సొంత ఊర్లో కూడా ఓటు ఉంటుంది. సో ఈ డూప్లికేషన్ వల్ల కూడా కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెరగకపోవడము మనము సాధారణంగా చూస్తూ ఉంటాము. సో దానికోసము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే మనకు 2002లో ఈ ఎస్ఐఆర్ అనేది చేయడం జరిగింది. సో ఎప్పుడు జరిగింది? 2002లో ఇండియా వైడ్గా 2002లో చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎస్ఐఆర్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్లో రెండు మనకు ఇంపార్టెంట్ ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి మ్యాపింగ్, మరొకటి ప్రొజెనీ. సో మ్యాపింగ్ అంటే ఏంటంటే సింపుల్ అండి. మ్యాపింగ్ అంటే 40 ఏళ్ళ పైబడి ఉన్నవాళ్ళు, అట్లాగే గత ఎస్ఐఆర్ ఎలక్టోరల్లో 2002 ఓటర్ లిస్టులో వారి యొక్క పేరు ఉండి అంటే ఓటర్గా ఉండి ఆ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉంటే వారిని డైరెక్ట్గా 2025 ఓటర్ లిస్ట్ నుంచి 2002 డేటాతోని మ్యాప్ చేయడం జరుగుతుంది. దీన్ని మ్యాపింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2002లో ఒక వ్యక్తి 23 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కనుక ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటర్గా ఉంటే ఆయనని ప్రజెంట్ ఆయన ఎక్కడైనా ఉండని ఇండియాలో ఎక్కడున్నా కూడా ఆయనని ఈ 2025 డేటా అంటే ఎక్కడ ప్రస్తుతానికి ఆయన 2002లో ఆయన నిజామాబాద్లో ఉన్నాడు, ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్నాడు అనుకుందాం. ఆయన హైదరాబాద్లో ప్రజెంట్ ఉన్నాడు. సో ఆయన 2002 ఎస్ఐఆర్లో నిజామాబాద్లో ఉంటే 2025లో హైదరాబాద్లో ఉంటే ఆ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టేట్ తెలంగాణ అవుతుంది. అలాగే నిజామాబాద్లో జిల్లా నిజామాబాద్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నిజామాబాద్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. సో ఆ నియోజకవర్గాల్లో ఆయన ఏ పార్ట్ నెంబర్ అంటే ఏ పోలింగ్ బూత్లో ఉన్నాడు, అట్లాగే సీరియల్ నెంబర్ అంటే ఆ పోలింగ్ బూత్లో ఏ సీరియల్ నెంబర్లో ఉన్నాడు అనేది డీటెయిల్స్ మ్యాప్ చేయడం జరుగుతుంది. సో ఆ మ్యాపింగ్లో ఈ మ్యాపింగ్ ప్రక్రియ. సో దాని తర్వాత ప్రొజెనీ, ఇది రెండో భాగం. సో రెండో స్టెప్. ఈ ప్రొజెనీ ఎవరిని చేయడం జరుగుతుంది అంటే 40 సంవత్సరాలు బిలో 40 years బిలో ఉండి, ఇంకా మరొక కేసు ఏంటంటే డస్ నాట్ ఫైండ్ దేర్ నేమ్స్ ఇన్ ఎస్ఐఆర్ 2002 ఎస్ఐఆర్ లిస్ట్ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు లేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు 2002 సంవత్సరంలో 20 ఏళ్ళు నిండినా కూడా ఓటర్గా నమోదు చేసుకోని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితులలో ప్రొజెనీ చేయడం జరుగుతుంది. ఎవరితోని ప్రొజెనీ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ ఫాదర్, ఆయనకు 20 ఏళ్ళు నుండి ఆయన అప్పుడు 2002లో ఓటర్గా లేకపోయినా కూడా, లేకపోతే బిలో 40 years ఉండి, అంటే బిలో 40 years అంటే వాళ్ళకి అప్పుడు ఓటు ఉండకపోవచ్చు. సో అట్లాంటి అంటే వాళ్ళ పిల్లలు, ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ మనం చెప్పడం జరిగింది. సో నేను ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉంది. మదర్కి సన్ అవుతాడు, ఒక అబ్బాయి తీసుకుంటే సన్ అవుతాడు. ఆ సన్ డీటెయిల్స్ ఎట్లా మ్యాప్ చేస్తారంటే అప్పుడు కూడా అంటే అప్పుడు ప్రొజెనీకి వెళ్ళి వాళ్ళ ఫాదర్ 2002లో ఏ డిస్టిక్లో ఉన్నాడు, ఏ స్టేట్లో ఉన్నాడు, అట్లాగే ఏ నియోజకవర్గంలో ఉన్నాడు, ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నాడు అంటే పార్ట్ నెంబర్, అట్లాగే వాళ్ళ డాడీ సీరియల్ నెంబర్. ఇక్కడ కూడా ఈ మూడు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది, వెదర్ ఇప్పుడు మ్యాపింగ్ చేస్తున్న అతనికి ఓటర్ అప్పుడు 2002లో ఉన్న ఓటర్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఆయనకున్న రిలేషన్షిప్ ఏందని అడుగుతుంది. సో ఐదర్ సన్ కావచ్చు, డాటర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫాదర్ మదర్ లేనప్పుడు, అంటే వాళ్ళ ఫాదర్ మదర్ కొంతమంది ఎక్స్పైర్ అయిపోతారు కాబట్టి అప్పుడు 2002 కంటే ముందే ఎక్స్పైర్ ఉంటే ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు ఫాదర్ మదర్ లేకపోయి ఉంటే అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అంటే పెటర్నల్ కావచ్చు, మెటర్నల్ కావచ్చు.
సో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మ్యాప్ చేయడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళ డీటెయిల్స్ కూడా సేమ్, వాళ్ళ తాత ఏ నియోజకవర్గంలో ఉన్నాడు, ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నాడు, ఏ సీరియల్ నెంబర్ ఉన్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ 2002లో ఉన్నాడు సార్, కానీ ప్రజెంట్ లేడు, చనిపోయాడు అనుకుందాం. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రొజెనీ చేయడం కోసం ఆయన బతుకున్నాడా చనిపోయాడా అనే సమస్య కాదండి. ఎందుకంటే ప్రొజెనీకి వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. వెదర్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన బతుకుండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు. 40 ఏళ్ళు బిలో ఉండి వాళ్ళ ఫాదర్ చనిపోయినా బతుకున్న దాంతో సంబంధం లేకుండా 2002లో వాళ్ళ ఫాదర్ నేమ్ ఎలక్టోరల్ లిస్ట్లో ఉంటే సరిపోద్ది. అట్లాగే మదర్, ఒకవేళ ఫాదర్ దొరకకపోతే మదర్ దొరికారనుకోండి 2002 లిస్ట్లో, డైరెక్ట్గా మీరు ప్రొజెనీ చేయొచ్చు. అప్పుడు మదర్ డీటెయిల్స్ కూడా ఏ నియోజకవర్గము, ఏ పోలింగ్ బూత్, ఏ సీరియల్ నెంబర్, ఈ 3 ఎంటర్ చేసి వాళ్ళ కూతురు అవుతారా కొడుకు అవుతుందా. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన లేడీస్ ఉంటారండి, అంటే మ్యారేజ్ అయిపోయిన ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు బిలో 40 years కనుక ఉంటే అప్పుడు వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ 2002లో ఎక్కడ ఉన్నారో ఆ డీటెయిల్స్ వాళ్ళకు ప్రెజెంట్ ఓటు ఎక్కడ ఉందో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా నేను చెప్పినాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చేవెళ్ళ నియోజకవర్గం తీసుకుందాము. చేవెళ్ళ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గం 204, అట్లాగే బుద్వేల్ 125, ఇది పిఎస్ నంబరు, సీరియల్ నెంబరు 18 తీసుకుందాం. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉంటారు. సో ఆ క్యాండిడేట్తో వాళ్ళ కూతుర్లు కానీ కొడుకులు కానీ బిలో 40 years ఉంటే ఈ డీటెయిల్ తీసుకొని వాళ్ళకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ కనుక ఇప్పుడు ప్రజెంట్ బతికి ఉంటే ఆయనని మ్యాపింగ్ చేస్తారు ఈ డీటెయిల్స్తో. సో అది యాప్లో చేయడం జరుగుతుంది. అట్లాగే నేను తర్వాతి భాగంలో ఎన్యూమరేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలి, ఆన్లైన్లో ఎట్లా ఫిల్ చేయాలి, అసలు బిఎల్ఓకి మీరు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫర్దర్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 3వ ఫేజ్లో ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, నేను మీ మల్లేష్.